నమస్తే అమ్మ. మీ పేరు? ఈ మనవరమ్మ. ఏమనుకోకండి, అది 2 మినిట్స్ పక్కన పెట్టేశారా? సో ఏంటి ఈ గెటప్ ఇక్కడ ఎందుకు ఉన్నారు? టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఇది కేసీఆర్ సార్ సీఎం కావాలని. సీఎం కావాలా? ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన 3 రౌండ్లు అయిపోయినాయి. 3 రౌండ్లు అయితే కాంగ్రెస్ అయితే నిర్ణయంలో ఉంది. సో నమ్మకం ఉందా ఈసారి మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు? 3వ రౌండ్ కాదమ్మా, 10వ రౌండ్ కానీ మళ్ళీ కేసీఆర్ సార్ సీఎం. ఇంకా ఇప్పటికీ అయిపోతుంది కదా ఉంది. ఇంకొన్ని ఇంకా ఎవరికి వెళ్ళి సీట్లు ఏమో చిన్న తెలవాలి. నుంచి మళ్ళీ కేసీఆర్ సీఎం, కేసీఆర్ సార్ సీఎం. ఖచ్చితంగా సీఎం అవుతారు. ఇప్పుడు కాదమ్మా, నేను 2014 అదే మాట చెప్పిన, 2018 కూడా అదే అన్నా. అంటే ఏమైనా జాతకాలు ఏమని చెప్తారు? చెప్పమ్మా, దేవుడు వాక్య ఇస్తాడు. ఆ వాక్య ప్రకారం నేను చెప్తా. చెప్పా దేవుడు నాకు ఇట్లా ఇస్తాడు చేయాలని అంటాడు. ఇప్పుడు నేను 3 గంటలు చేస్తాను. 3 గంటలు చేసి పూజ చేస్తాను. మా భార్య ఇంత చేస్తుందంటే 3 గంటలు అదో మెడికల్ చేస్తున్నామ్మా. 3 గంటలు చేసి పూజ చేస్తాం. దేవునికి సూర్య భగవానికి నీళ్ళు వస్తాయి. ఇట్లా తెలంగాణ ప్రజలు ప్రపంచ దేశాలు బాగుండాలని కోరుకుంటా. అందరూ బాగుంటారే మనం బాగుంటామమ్మా. నా గురించి కోరుకోవద్దు. ఎప్పుడు మనము ఇతరుల గురించి కోరుకుంటే మంచి జరుగుతుంది. అందుగురించి కేసీఆర్ సారు అందరి గురించి ఆలోచించే దేవుడు అమ్మ. ఎందుకంటే ప్రాణాలను తెగించి తెలంగాణ తెచ్చిందమ్మ కేసీఆర్ సార్. అందుగురించి తెలంగాణ కేసీఆర్ ఫ్యామిలీ అందరూ బాగుండాలమ్మా. కేటీఆర్ సార్ అనుకో, వాళ్ళ అమ్మ ఎవరమ్మ సరాజ్యం. కేటీఆర్ సార్ అమ్మ పేరు సరాజ్యం. శోభాను అది అంటే కాదు, సరాజ్యం కాకపోతే సరాజ్యాన్ని పుట్టిండు. కేటీఆర్ సారు కవితమ్మ, కేసీఆర్ సారు ఏది చంద్రశేఖర్, కౌనకుంట చంద్రశేఖర్ చెల్లు. ఇది ఆ పేరు మనం పెట్టుకుని కానీ వీళ్ళు పెట్టుకుని కానీ వాళ్ళ తాతలు పెట్టింది. కేటీఆర్ సార్ కూడా వాళ్ళ తాత పెట్టిన పేరు. అందుగురించి దేవుడు మంచి రూపంలో వచ్చే దేవుళ్ళు మనలో అందరిలో ఉంటుందమ్మా దేవుడు. అందుగురించి ఆ శక్తి అని నేర్పిస్తారు. ఆ టైంలో ఆ దేవుడు అనేది ఇప్పుడు పేరు చెప్పకుండా దేవుడు వచ్చింది చెప్పిండు అంటే జాతకాలు చెప్తారా అట్లా. ఇప్పుడు మన 8 నెలల బాల నుంచి పిల్లలకి నరసింహాసనం వచ్చింది. 8 నెలల బాల నుంచి మాటలు కానీ కూడా వచ్చినాయి. అందుగురించి దేవుడు వాడు ఎప్పుడు ఏదో మంచి రూపం ఏది కూడా వస్తాయి. ఇంటికి బిచ్చం పోయినాం అంటామా. దేవుడు మంచి రూపంలో ఉన్న దేవుడు అందుకే కేసీఆర్ సార్ మంచి రూపంలో ఇప్పుడు ఎంతోమంది ఉన్నారమ్మా. ఈ నేషన్ చేస్తారా వెళ్తారా? అది కొందరికి ఇస్తారు దేవుడు. అందరూ ఎంతోమంది ఉన్నారు. కేసీఆర్ సారు ఒక 69 నుంచి సిద్దిపేట మా సారు 8 ఓడిపోయింది. 8 గెలిచి మా సిద్దిపేటకి నీళ్ళు వచ్చిందమ్మా. మేము నీళ్ళమంటే మేము కోర్టు కాకుండా కచ్చరిళ్ళలో గుర్తుపడదు. మా సిద్దిపేట ఇలా కొట్టబోరు గింజలు ఎత్తుకొని పోయి చిన్నప్పుడు ఏడ్చుకుంటా పోయి లేపుకున్నామన్న మధ్యలో మా అమ్మ. ఇదైతే కేసీఆర్ సార్ చేసింది చేయండి ప్రజలు అందరికీ తెలుసు. వికలాంగులకు తెలుసు, కంటి అద్దాలు ఇచ్చిన వాళ్ళకి తెలుసు, రైతు బంధు ఇచ్చిన వాళ్ళకి తెలుసు, రైతు బీమా ఇచ్చిన వాళ్ళకి తెలుసు, కేసీఆర్ కిట్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు, 15 లక్షలు ఇచ్చిన వాళ్ళకి తెలుసు, షాదీ ముబారక్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు, ఇంటింటి నీళ్ళు రాయటం వాళ్ళకి తెలుసు. 24 గంటల కరెంటు ఉండకపోవాలి. ఇస్త్రీ చేయాలన్నా కరెంట్ ఉండకపో, ఏ పని చేయాలన్నా ఇంటికి పో. ఇళ్ళకే బయటకు వచ్చి కూర్చో, బయటకు వస్తే దుమ్మల బాధ, ఇళ్ళకి వస్తే కూడా బాధ. అసలు కేసీఆర్ సార్ 24 గంటల కరెంట్ ఇస్తుంది కేసీఆర్. అది గొప్పతనం అంట. అది నిజమే, వాస్తవం కదా అమ్మ. ఇప్పుడు రైతు బంధు ఇచ్చిందంటే అదేనా, రైతు బంధు ఇచ్చిందంటే అదేనా, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిందంటే అదేనా, 24 గంటల కరెంట్ ఇచ్చిందంటే అదేనా. ఇప్పుడు ఒక భర్త చనిపోతే ఆమె ఎవరు రాని పరిస్థితి లేదమ్మా. ఆమె పింఛన్ వస్తుందంటే అదేనా. ఇప్పుడు కొడుకు చేస్తలేదమ్మా. ఈ పింఛన్ మీద ఆమె బతుకుంది. పింఛన్ వస్తుంది, ఆ పింఛన్ వస్తుంది, వస్తుంది. ఇప్పుడు వికలాంగులకు బండ్లు ఇచ్చిందమ్మా కేసీఆర్ సార్. కేసీఆర్ ఇప్పుడు వికలాంగులకు పింఛన్ పెరుగుతుందమ్మా. అది గొప్పతనం కదమ్మా కేసీఆర్ సార్. మరి 60 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎందుకు చేయలేదమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వేరే పార్టీ ఉందో మనకు ఆ దాంతో సంబంధం 60 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కరు చేసింది. అదే కేసీఆర్ 9 సంవత్సరాలు అయిందమ్మా. మరి ఎంత చేసిందమ్మా కేసీఆర్ సార్? చేసిందా లేదా? మీకు అంతా తెలుసు. మీరు శక్తి మీలో ఉంటుంది. మీరు కనిపించే దేవుని కూడా పేపర్ ఉంది అంటే తక్కువ పడుతుందమ్మా. ఇది వాస్తవం. రాత మీరు రాస్తారు, చెప్పుడు మీరు చెప్తారు. కాబట్టి మీరు కూడా దేవుడే. వేరే వాళ్ళు రాదు. వేరే వాళ్ళు మేమంటే వీడియో తీస్తారా? ఇట్లా అడుగుతారా? అడగారు. దేవుడు ఓరితో ఏ రాత రాసిందో ఆ రాత్రి. అయితే చిన్నప్పుడు ఒక పిల్లలు కొట్టారన్న కడుపులో. అయితే ఏమైందంటే దేవుడు ఇచ్చిన దేవుడు వాళ్ళు ఇంత మనవడాలి అంటే అయితే మనకు ఒక కుటుంబం పెట్టింది. ఎవరికి ఈ కులం ఆ కులం అనేది పెట్టింది.
అందుగురించి కేసీఆర్ సార్ మనిషి రూపంలో ఉన్న దేవుడే ఆ శక్తి. ఇప్పుడు అందుగురించి కేసీఆర్ సార్ ఎన్ని చెప్పామా మళ్ళీ కేసీఆర్ సార్ సీఎం అవుతుంది. ఇది రాసి పెట్టుకొని మేము మధ్యలో అవకతవకలైనా మళ్ళీ కేసీఆర్ సార్ ఎన్టీ రామారావు సార్ ఒకసారి ఓడిపోయింది, ఒకసారి గెలిచింది, ఒకసారి ఓడిపోయింది, మళ్ళీ ఏమైంది మళ్ళీ ఎన్టీ రామారావు సార్ గెలిచిందంటే 5 ఏళ్ళు పాపం చేయలే, మధ్యలో దగ్గర చనిపోయింది ఆయన. సో ఈసారి మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొడితే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం సంతోషపడ్డా తిరుపతి నడుచుకుంటాం ఉంటాం. తిరుపతికి రాసిన అమ్మటం ఉంటుంది. అవతం ఉంటుంది అబ్బా నడుచుకుంటాం. ఇప్పుడు పేపర్ వాళ్ళు అంతా తీసిండు, వీడియో తీస్తారు, పేపర్లు తీయరా ఎవరైనా నడుచుకుంటా పోతామన్నారు. ఇట్లా అన్నారా అమ్మ? నడుచుకుంటా ఖచ్చితంగా పోతా నేను తిరుపతికి. 41 రోజు నా లెక్కేసుకున్నా. ఉన్నదమ్మా 41 రోజు అనుకున్నా, 21 రోజు వేసాం. 21 రోజుకే పోతా, కానీ 41 రోజు నేను టార్గెట్ పెట్టుకున్నా. 41 రోజు దీక్షలాగా ఉంటామ్మా. ఇప్పుడు లోకల్ అయినా 30 కిలోమీటర్లు తిరుగుతాం, అటు ఇటు ఏ రక్షణ అయినా మీటింగ్ అయినా తిరుగుతాం. అందుకు వచ్చి నడుస్తాను. ఇప్పుడు నేను ఏం చేసినా అక్కడ దిగినా, ఇక్కడ మన ఎంపీ ప్రజలు హాస్పిటల్ కాడికి దిగినా, ఇంటికి నడుచుకుంటూ వచ్చిన అక్కడికి. ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటూనే పోతా. ఒకసారి కోకుడు పని కేసీఆర్ తయారు చేసినమ్మా. కలవలేదమ్మా కేసీఆర్ సార్ 95లో ఆయనతోటే ఉన్నా. ఇంకా మధ్యలో కలవాలి. కేసీఆర్ సార్ని కలవాలి, కేటీఆర్ సార్ని కలవాలి. వేరే వాళ్ళు దయాకరణ సార్ని, కడియంసీఆర్ సార్ని, మన పల్ల రాజేశ్వరరెడ్డి సార్ని వీళ్ళతో కలుస్తాం. వీళ్ళతో వెళ్తామా కేసీఆర్ సార్ని కలవాలి. ఆయన పిలిస్తే పోతా, అదృష్టం ఉంటే పోతా, లేకపోతే కేసీఆర్ సార్ సీఎం కావాలా అవుతాడా? అవుతాడా లేదు ఎందుకంటే కావాలి అని అంటున్నారు. అవుతాడమ్మా కేసీఆర్ సార్ మళ్ళా ప్రధాని సీఎం అవుతాడు ఖచ్చితంగా. ఇది రాసి పెట్టుకోండి, మీరు ఖచ్చితంగా అవుతాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.